వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బొమ్మిడాయల పులుసు. అందుకు కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బొమ్మిడాయలు అండి. మార్కెట్లో తీసుకున్నాను. బాగా అక్కడే క్లీన్ చేయించి పెట్టుకున్నాను. ఎవరికైనా ఇప్పుడు మార్కెట్లలో కట్ చేసి ఇస్తారు కాబట్టి తెచ్చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మామిడికాయ ఇందులో సగం వేసుకుంటే చాలు. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 50 గ్రాములు చింతపండు తీసుకొని బాగా రసం చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఒక 3 గంటలు ఆయిల్ వేయాలండి. ఎందుకంటే చేపల కూర కదండి, ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. కాగిందండి. కొద్దిగా మెంతులు వేసాను. మెంతులు వేస్తే బాగా మంచి వాసనతో బాగుంటుందండి కూర. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసాను. అప్పుడు ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు. ఏం లేదండి, ఈ సన్నగా తరిగి పెట్టుకుంటే మన కూర బాగా గుజ్జుగా బాగా రావడానికి బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఇలా కలిపెట్టేసి పెడదాము. కొంచెం కలర్ మారిందాక అంతే. కొంచెం ఉల్లిపాయలు మగ్గాయండి. ఇప్పుడు ఈ టమాటాలు సన్నగా చేసుకోవాలండి. ఈ సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా మగ్గద్ది, కూర బాగా దగ్గరగా రుచిగా రావడానికి ఉంటుంది. ఒకసారి ఉల్లిపాయలు వేగేయలేదో చూద్దామండి. బాగా మగ్గాయండి. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్నాం కదా బొమ్మిడాలు, ఇలా వేసేద్దాము. ఇలా కలిపెడదామండి. కొంచెం కలపాలి, ఎందుకంటే ఎప్పుడు ఏం కలిపినా మొదట్లోనే ఇలా కలపగలం, తర్వాత కలపకూడదండి. గుడ్డ పట్టుకొని అలా తిప్పుకోవాల్సింది తప్ప గిన్నెని, తర్వాత ఇలా కదపడానికి కుదరదు. కొంచెం ఉప్పు అండి, మనకు కావాల్సినంత ఉప్పు, అంతే, తగినంత ఉప్పు వేసేసుకోవడం. పసుపు కొంచెం తీసి చూద్దామండి. ఉప్పు పసుపు వేసాం కదా, కొంచెంసేపు మగ్గింది. ఇలా తిప్పుకోవాలండి ఇంకా, ఎందుకంటే మళ్ళీ చేప తునిగిపోకుండా ముక్కలైపోకుండా బాగుంటుంది. ఇప్పుడు కారం వేయాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. చేపల కూర కదండి, కొంచెం పడతాయి. కారం వేసామండి. ఈ కారాన్ని ఇలా గిన్నెని ఇలా కదుపుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు దాంతో వేద్దామండి. ఈ 1/2 కేజీ బొమ్మిడాలకి 50 గ్రాముల చింతపండు పులుసు చాలండి. ఈ బాగా మగ్గాయండి. ఇందులో ఈ పులుసు ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా, చూడండి. మీడియంగా కలుపుకుంటే చాలండి, మరీ పులుసుగా కాదు, మరీ చిక్కగా కాదు, ఎందుకంటే ఉడకాలి కదా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాల్సిందేనండి. కూర అయ్యేంత వరకు, బొమ్మిడాల కూర అయ్యేంత వరకు ఇలాగే తిప్పుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పులుసు ఎలా ఉడుకుతుందో చూద్దామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టున్నానండి. పులుసు కలుపుకునేటప్పుడే కొంచెం పలచగట్ట కలుపుకుంటే ఉడికేదానికి బాగుంటుందండి. ఇప్పుడు పులుసు తెల్లుతుంది కదండి. ఇప్పుడు మామిడి ముక్కలు సగం మామిడికాయ వేసానండి, మరీ పులుపు రాకుండా. కరివేపాకు వేసి మూత పెట్టేస్తానండి. పులుసు బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి వచ్చి కూర బాగా వస్తుందండి. ఎప్పుడు ఇలాగే కదుపుకోవాలండి కూరను మాత్రం.
గంటితో కలిపెట్టకూడదు. చాలా బాగా వస్తుంది. పులుసును ఒక్కసారి చూద్దామండి. ఉడికిపోయిందండి, చాలా దగ్గరగా వచ్చేసింది. ఇందులో కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర చల్లేసాము. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. బొమ్మిడాల పులుసు బాగా వచ్చిందండి. ఒక్కసారి చూద్దాము. చాలా బాగా వచ్చిందండి, ఆయిల్ తేలినట్టు చాలా బాగుందండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.